హాయ్ ఫ్రెండ్స్, వాయువేగ ఇన్సైట్స్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఎమోషనల్ హ్యాబిట్స్ని ఎలా పెంపొందించుకోవాలి అనే విషయాన్ని చూద్దాం. అసలు ఎమోషనల్ హ్యాబిట్స్ అంటే ఏంటి, ఎమోషనల్ హ్యాబిట్స్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఎన్ని రకాలు ఉంటాయి, అందులో ఎన్ని మనం చూసుకుంటాం అనే విషయాన్ని ఈరోజు చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ ఎమోషనల్ హ్యాబిట్స్ అంటే మనకి మంచి అలవాట్లు తెలుసు, ఉదయాన్నే నిద్ర లేవటం, మంచి ఆహారం తినటం, వ్యాయామం చేయటం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఇమోషనల్ హ్యాబిట్స్ అంటే ఏదైనా ఒక పని మనం అనుకున్న ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనం అనుకున్న దానికి విరుద్ధంగా జరిగినప్పుడు మన రెస్పాన్స్ ఏంటి. ఒకటి ఏదో చేద్దాం అనుకుంటాం, ఒక ఊరికి వెళ్దాం అనుకుంటాం, లేకపోతే ఒక ఎగ్జిబిషన్కో, ఫంక్షన్కో, సినిమాకో, క్రికెట్ మ్యాచ్కో వెళ్ళాలనుకుంటాం. అవి జరగనప్పుడు మన ప్రతిక్రియ ఏంటి, మన రెస్పాన్స్ ఏంటి, ఎట్లా రెస్పాండ్ అవుతున్నాం దానికి తగ్గట్టు. అంటే ఎవరైనా బ్లేమ్ చేస్తున్నామా, ఎవరి మీద కోపాన్ని చూపిస్తున్నామా, లేదంటే కంప్లైంట్ చేస్తున్నామా, అదిగో వాడు ఇట్లా చేసాడు, వీడు ఇట్లా చేశాడు, ఇలాంటివి చెప్తున్నామా. ఇంతే, వీటిని అబ్జర్వ్ చేస్తూ ఉంటే మన ఎమోషనల్ హ్యాబిట్స్ ఫామ్ అవుతాయి. ఫస్ట్ ఎమోషనల్ హ్యాబిట్స్ అంటే చిన్న ఎగ్జాంపుల్స్తో చెప్తాను. ఒక 3 ఎమోషనల్ హ్యాబిట్స్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం గురించి ఇక్కడ చెప్తాను, ఎక్కువ టైం తీసుకోను. ఫస్ట్ ఎమోషనల్ హ్యాబిట్ ఓపిక్గా ఉండటం. మనం ఏదైనా ఇప్పుడు విత్తనం పెట్టేసిన చెట్టు వచ్చేస్తుందా? రాదు. యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ సమ్ టైం. దానికి సూర్యరశ్మి కావాలి, నీళ్లు కావాలి, టైం కావాలి, పెరగాలి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, చదువుకునేవాళ్ళు, ఉద్యోగం చేసేవాళ్ళు, ఎవరి విషయం తీసుకున్నా ఇదే విషయం. యూ హ్యావ్ టు గివ్ సమ్ టైమ్ టు సీ ద సక్సెస్. కాబట్టి ఓపికని పెంచుకుంటూ ఉండటం ఒక ఎమోషనల్ హ్యాబిట్. ఇంకో ఎమోషనల్ హ్యాబిట్ ముందుకు సాగిపోవటం. అంటే ఇప్పుడు ఒక విషయం జరగలేదు, మనం అనుకున్నట్టు జరగలేదు, అక్కడే కూర్చొని చతికిలబడి ఉంటే అవుతుందా పని? అవదు. నువ్వు దాన్ని ముందుకు నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. నువ్వు పెద్ద కంపెనీ పెట్టావు, దానికి అనుకున్నట్టు జరగలేదు, నెక్స్ట్ లెవెల్కి ఎట్లా తీసుకెళ్తావు? నువ్వు ఒక టార్గెట్ పెట్టుకున్నావు, ఒకటి కాంపిటేటివ్ ఎగ్జామ్ ఏదో కొట్టాలనుకున్నాము, జరగలేదు, నెక్స్ట్ లెవెల్కి ఎలా తీసుకెళ్తావు? మనం అనుకున్న ఒక డెస్టినేషన్ ప్లేస్కి వెళ్ళాలనుకున్నావు, ఇప్పుడు అవ్వలేదు, నెక్స్ట్ ఎప్పుడు వెళ్తావు? సింపుల్, మనం ముందుకు సాగిపోతూ ఉండాలి. థర్డ్ది మార్పు. ఈ ప్రపంచంలో ఏదన్నా ఒక విషయం మారకుండా ఉందంటే అది మార్పే. మార్పు స్వాభావికం, ఏది శాశ్వతం కాదు. అంటే ఇదేదో ఫిలాసఫీ చెప్తున్నట్టు కాకుండా దీన్ని అప్లికేషన్ పార్ట్లో చూస్తే మనకు అర్థమవుతుంది. మార్పు స్వాభావికం అంటే మనం స్టార్ట్ అవుతాం ఒక ఎయిమ్ పెట్టుకొని, కానీ అప్పటికప్పుడు మార్పు జరిగిపోయింది, సిచ్యువేషన్ మారిపోయింది, మనం అక్కడే కూర్చుంటే ఎలాగా? దానికి తగ్గట్టు మనం మారాలి. సో ఇది ఒక ఎమోషనల్ హ్యాబిట్. అంటే చిన్న చిన్న విషయాల్లో వీటిని చూస్తూ ముందుకు వెళ్ళటం జరిగితే 100% సక్సెస్ కొడతాం, 100% సక్సీడ్ అవుతాం. ఎందుకు? నేను ఒక విషయాన్ని ఇలా చేయాలి అనుకున్నా, అలా జరగలేదు, మళ్ళీ వాట్ ఈజ్ మై అప్రోచ్ టు అచీవ్ దాట్? ఇలా జరగంటే ఇంకోలాగా చేస్తాం కదా. దేర్ ఈజ్ సంథింగ్ టు గెట్ సక్సీడెడ్. సో ఈ 3 ఎమోషనల్ హ్యాబిట్స్ మనం చూస్తూ ముందుకెళ్తే, ఇవి చిన్న ఎగ్జాంపుల్స్, ఇట్లాంటి 100 క్రియేట్ చేసుకోవచ్చు, 1000 క్రియేట్ చేసుకోవచ్చు. అప్పుడు మన పర్సనాలిటీ క్రియేట్ అవుతుంది. ఎమోషనల్ హ్యాబిట్ అంటే సింపుల్గా, బ్రీఫ్గా చెప్పాలంటే, ఒక పరిస్థితి మనం అనుకున్నట్టు జరగలేదు, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ మనం వేసినట్టు జరగలేదు, వెంటనే నీ ప్రతిక్రియ ఏంటి? జస్ట్ దాన్ని మనం కన్సిస్టెంట్గా అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్తే కూల్గా ఉండటం అనే ఒక లక్షణం వస్తుంది. ఇప్పుడు నేను చెప్పిన 3 కూడా కూల్గా ఉండటానికి నాంది. మార్పు సహజం, ఓపిక పెంచుకోవాలి, సాగుతూ ముందుకెళ్ళాలి. సింపుల్. ఈ 3టిని ప్రాక్టీస్ చేస్తూ ఉండండి, విజయం మీదే. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నలుగురికి చెప్పండి. సైనింగ్ ఆఫ్, వాయువేగ ఇన్సైట్స్, మీ శ్రీధర్ మరింగంటి.